ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పేరు పెడితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన పేరు ఆ జిల్లాకి తీసేయమని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా దీక్ష చేస్తే ఈ గుడ్డి వ్యక్తి చేతగాని చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని కబోదిలా కూర్చున్నాడు. ఇటువంటి పనికిమాలినటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని పార్టీని కబ్జా చేసి దొంగతనం చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన మళ్ళీ వెన్నుపోటు పొడిచి చచ్చినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ మళ్ళీ చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అతనే ఉన్నటువంటి శిష్యులు. ఎన్టీఆర్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో బతుకుతా రాజకీయంగా జీవిస్తూ ఆయన పేరే తీసేయమని చెప్పి ఉద్యమం చేసేటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుకుందంటే ఎన్టీ రామారావు ద్రోహులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే. ఎన్టీ రామారావు నిమ్మకూరులో మచిలీపట్నం జిల్లాలో పుడితే వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ పుట్టాడండి? కాటూరు ఏ జిల్లాలో ఉంటుంది? మచిలీపట్నం జిల్లా కదా. రంగా గారు పుట్టింది మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి కాటూరు కదా ఆయన స్వగ్రామం. ఎన్టీ రామారావు నిమ్మకూరు అయితే ఇద్దరిది కూడా మచిలీపట్నం జిల్లానే. ఆ రోజు పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు బంధువుల ఊరు కుటుంబ సభ్యులు లేకపోతే ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, ఎన్నిసార్లు వెళ్ళి అతన్ని రామారావు పేరు పెట్టమని చెప్పమని అడిగినా కూడా ఆ దుర్మార్గుడు రామారావు పేరు పెట్టట్లేదు, మేమందరం మీకు మద్దతు ఇస్తాం, మీరు ఎన్టీ రామారావు పేరు పెడతారా అని చెప్పి అడిగితే ఆ మహానుభావుడు పేరు పెడతాక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ జిల్లాకి జిల్లాలు విభజన చేస్తాను, 25 జిల్లాలు చేస్తాను, ఎన్టీ రామారావు పేరు పెడతానని చెప్పి అక్కడ మాట ఇచ్చాడు ఆయన ఎన్నికల ముందు. ఇప్పుడు ఎన్నికల కోసం ఎన్నికల ముందు మేము పెట్టలా, ఇచ్చినటువంటి మాట కట్టుకుని విజయవాడ పార్లమెంటుకి కృష్ణా జిల్లా మచిలీపట్నం బేస్ చేసుకుని మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లా అనేది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? ఈ సముద్రంలో కలిసేటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరు ఉంది కాబట్టి ఈ జిల్లాకి ఆ పేరు మార్చడం ఎందుకని చెప్పి ఆ జిల్లాలోంచి విడిపోయినటువంటి విజయవాడ హెడ్ క్వార్టర్గా ఒక సుప్రసిద్ధమైనటువంటి కనకదుర్గమ్మ ఆలయం, విజయవాడ పెద్ద రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జాతీయ రహదారులు కలుపుతూ ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఇంకా గౌరవంగా ఉంటుందని చెప్పి పేరు పెడితే ఆయన పేరు తీసేయాలంట. ఒకవేళ వంగవీటి మోహన్ రంగా గారి మీద ప్రేమ ఉంటే ఆయన్ని చంపినటువంటి పార్టీకి, ఆయన చంపినటువంటి ఈ దుర్మార్గులకి 14 సంవత్సరాల నుంచి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలా? ఎన్టీ రామారావు మీద ప్రేమ అంటే గుంటూరు జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా కాదంటారా, ఆపుతారా? లేకపోతే ఆయన దత్తతెల్లేనని చెప్పినటువంటి అనంతపూర్ జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా వద్దని చెప్పి ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ దిక్కుమాలినటువంటి పార్టీ, ఈ దిక్కుమాలినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని రంగా గారి విగ్రహాన్ని పెట్టి దండలేసి ఈయన పేరు తీసేసి ఆయన పేరు పెట్టమని చెప్పి ఇద్దరిని పక్కనే పెట్టి అదే పార్టీ నిరాహారదీక్ష చేస్తుంది, ఉద్యమాలు చేస్తారు. అంటే ఏమనుకున్నారు జనం పిచ్చోళ్ళు? మీరే చంపుతారు ఇద్దరిని, మీరే ఆయన పార్టీని దొంగిలిస్తారు, మీరే ఎన్టీఆర్ పేరు చెప్పి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. ఈరోజు ఇంకా దిగజారిపోయి రంగా గారి బొమ్మ పెట్టి రంగా గారి కుమారుణ్ణి ఆ పార్టీలో చేర్చుకుని ఆ విజయవాడ సెంట్రల్ సీట్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి రంగా గారి మీద ఆయన కుటుంబానికన్నా వీళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయనకే దండలేసి ఆయన కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దుర్మార్గులు తీసుకున్నారు. ఇంకోటి చెప్తాడు, రాధాకి కొడాలని వల్లభనేని వంశీ బాగా క్లోజ్గా ఉంటారు కదా, వెళ్ళి అడిగి ముఖ్యమంత్రి గారిని అడగమంటాడు. రాధాకి వాళ్ళ తండ్రి పేరు పెట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా పెట్టించుకుంటాడు. నువ్వేమి రాధాకో నాకో లేదా వంశీకో ముఖ్యమంత్రి గారికో నీ బోడి సలహాలు ఎవరికి అవసరంలా, నీ పని నువ్వు చూసుకో, నీకు అంత స్థాయి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో వివాదాలు లేకుండా రంగా గారి పేరు కనుక కావాలని చెప్పి అడిగే ఉద్దేశం ఉంటే
విజయవాడకు పెట్టినటువంటి పేరు తీసేయమని చెప్పి ఎవడో అన్నం తినేవాడు ఎవడో అడగడు. పక్కన ఉన్నటువంటి ఆయన పుట్టినటువంటి మచిలీపట్నానికి పెట్టమని చెప్పి అడిగేవారు. ఏమీ లేదు, 2 కులాలు కమ్మ కాపుకి తగాదా పెట్టాలి, ఎన్టీఆర్ మోహన్ రంగా గారికి ఇద్దరికి వివాదం సృష్టించాలి, ఎవరో ఒకళ్ళని మన భుజాన్ని వేసుకోవాలి అన్నటువంటి కుటిలమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతుంటే చూడలేక ఈ చంద్రబాబు నాయుడు అంటే టీం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు తప్పించి ఇంకోటి కాదు. అదేవిధంగా వాళ్ళు ఇంకోటి చెప్తాడు, 3,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ఈరోజు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లకు అప్పు వెళ్ళిపోయింది. శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా చేయరా అని చెప్పి అడుగుతాడు. 70 సంవత్సరాలు నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది. 67 సంవత్సరాలు ఎంత అప్పు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 90,000 కోట్ల రూపాయలు 67 సంవత్సరాల్లో అప్పు చేస్తే నువ్వు 5 సంవత్సరాల్లో 3,70,000 కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసావు? అంటే ఎన్ని రెట్లు చేసావు? 4 రెట్లు చేశాడు. నీ 3,70,000 కోట్ల రూపాయలని మేము 14,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు చేసినంత అప్పు. నువ్వు పెట్టినటువంటి 90,000 రూపాయల అప్పుని, ఆ రోజు ఉన్నటువంటి 90,000 రూపాయల అప్పుని 3,70,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేస్తే 4 రెట్లు చేస్తే మేము కూడా నువ్వు ఇచ్చినటువంటి 3,70,000 కోట్లని 14,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు చేసినంత. ఈరోజు మేము 6,50,000 కోట్లే చేసామని చెబుతున్నావు. అంటే నీకన్నా ఎక్కువ చేసామా తక్కువ చేసామా? కనీసం మేము అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు, పిల్లలు చదువుకుంటాకి స్కూల్స్ ఆధునీకరణ చేసాం, హాస్పిటల్స్ ఆధునీకరణ చేసాం, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, గ్రామ సచివాలయాలు నిర్మించాం, ఆర్బీకే సెంటర్లు నిర్మించాం, రైతుల కోసం గోడౌన్లు నిర్మిస్తున్నాం, అనేక మౌలిక సదుపాయాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం మేము తెచ్చిన అప్పులో. నువ్వేం చేసావు? గ్రాఫిక్స్ రిలీజ్ చేసావు. పోలవరం అయిపోయింది అని సొల్లు కబుర్లు చెప్పావు. 2018లో రాసుకో అన్నాడు మాకు సొల్లుగాడు ఇక్కడ. ఏం రాసుకోవాలి? కనీసం ఒక్క 10% కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాంట్రాక్టర్లకి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకుండా, రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చినటువంటి ప్రతి రూపాయిని, కోవిడ్ వచ్చి కరోనా వచ్చి ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి రూపాయిని మధ్యలో దళారులు లేకుండా అకౌంట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ అనేక మౌలిక వసతులు కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నీకేమీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మేము జవాబుదారీతనం కానీ నీకు కాదు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు దొంగల ముఠాకి నాయకుల్లాగా దొంగలను వెనకేసుకొచ్చి పిచ్చి మాటలు, పనికిమాలినటువంటి సొల్లు ఉపన్యాసాలు కట్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఓ బొఫ్ఫున్ గారు చెబుతాడు. వాళ్ళ మేము కనుక చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర్ నాయుడు గారి రాజ్యాంగం అమలవుతుందంటే మా తండ్రి పేరు చెబుతారా? ఖర్జూర్ నాయుడు అంటారా? ఖర్జూర్ నాయుడు పేరు ఎత్తడానికి మీకేం అర్హత అంటారు? మీకేం అర్హత ఉందరా రాజారెడ్డి గారి పేరు ఎత్తడానికి? రాజారెడ్డి గారి పేరు ఎత్తడానికి మీకేం అర్హత ఉంది? రాజారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి పేరు ఎత్తాకి మీ బొఫ్ఫును గాళ్ళకి మీకు మాత్రం ఏం అధికారం ఉంది? మేము ఖర్జూర్ నాయుడు గారి పేరు ఎత్తకూడదు, మీరు రాజారెడ్డి పేరు ఎత్తుతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రాజారెడ్డి గారికి ఈ రాష్ట్ర రాజకీయాలకి సంబంధం లేదు. మీరేమన్నా నిర్ణయాత్మకంగా విమర్శలు చేయదలుచుకుంటే చేయండి. అంతేగాని ఉద్యోగ సంఘాల ముసుగులో ఎవడెవడ ముసుగులోనో దొంగ మాటలు చెప్తే చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అశోక్ బాబుని చట్టపరంగా
అతను కోర్టులో ప్రవేశపెడతాం. కోర్టు అతను వదిలేయమంటే వదిలేస్తారు, లేకపోతే ఎంక్వైరీ చేసి లోపలేయమంటే లోపలేస్తారు. మేము అరెస్ట్ చేయగానే అతను తీసుకెళ్లి జైల్లో పెట్టేసి తాళాలు వేసి వచ్చేటువంటి హక్కు మా ప్రభుత్వానికి ఉండదు. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తు ప్రకారం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం అశోక్ బాబు జీవితం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయమనగానే కోర్టులకి ఎవరికి సంబంధం లేకుండా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దొంగల్ని ఒక కంట కనిపెట్టాలని చెప్పి కోరుతున్నా.